మీరంతా ప్యూరిఫైయర్ వాటర్ తాగుతున్నారా? ఆర్వో వాటర్ లేకపోతే మీ గొంతు తడవడం లేదా? మరి మీరు తాగే మంచి నీరు ఎంతవరకు సురక్షితం? ప్యూరిఫైయర్ వాటర్ ముసుగులో మీ ఆరోగ్యాన్ని వ్యాపారులు గుల్ల చేస్తున్నారా? ఆర్వో ప్లాంట్లో కెమికల్స్ను విపరీతంగా కల్పిస్తున్నారా? పర్మిషన్లు లేని ఆర్వో ప్లాంట్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారో జీ తెలుగు న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూసేద్దాం. మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మినరల్ వాటర్ తాగుతున్నారు, అయితే మీరు అనారోగ్యానికి గురికాక తప్పదు. ఎందుకంటే మీరు తాగే నీరు సురక్షిత నీరా కాదా అని తెలుసుకొని కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా వాటర్ ప్లాంట్ వాళ్ళు పేరుకే ప్యూరిఫైడ్ అని చెప్తున్నా ఆ నీరు అంత నాణ్యమైన నీరు కాదు అని చెప్పి మీలో చాలామందికి తెలియదు. ప్యూరిఫైడ్ వాటర్ వాసన రావడానికి కోసము వివిధ రకాలైన కెమికల్స్ వాడుతున్నారు. వాటర్ ప్యూరిఫైడ్ కేంద్రాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. సృష్టిలో ప్రతి నీరు ఎంతో అవసరం. త్రాగునీరు లేకపోతే మానవాళే లేదు. ప్రపంచంలో కేవలం 10% నీరు మాత్రమే తాగేందుకు అనువైనది కాగా, మారుతున్న కాలంలో పెరుగుతున్న జనాభా వల్ల మంచి నీటి కొరత రోజు రోజుకు పెరుగుతుంది. భూగర్భ జలాలు అడుగంటడం, నీటి కాలుష్యం పెరిగిపోవడంతో మనుషుల జీవన విధానం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు పల్లెల్లో బావులు బోర్ల నుంచి వచ్చే నీటిని, పట్టణాలు నగరాల్లో నల్లాల నీటిని తాగేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ తాగేందుకు అలవాటు పడ్డారు. ప్రజల తాగునీటి అవసరాలను ఆదాయ వనరులుగా మార్చుకున్న వ్యాపారులు నగరాలతో పాటు గ్రామాల్లోనూ పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి మినరల్ వాటర్ వ్యాపారంతో కోట్లు గడిస్తున్నారు. మినరల్ వాటర్ పేరుతో జనం జేబులు చిల్లు వేయడమే కాకుండా కెమికల్ వాటర్ సప్లై చేస్తూ ఒల్లుగుల్ల చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా సాత్ నగర్ లో ఆర్వో వాటర్ ప్లాంట్ అక్రమ దందా విపరీతంగా పెరిగిపోయింది. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు పర్మిషన్ లేని ఆర్వో ప్లాంట్లు వందల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ప్రజలు తాగునీటి అవసరాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు వ్యాపారులు ఇష్టం వచ్చినట్టు ఆర్వో వాటర్ ప్లాంట్ ను నిర్మించారు. వీటి ద్వారా రోజుకు లక్షల రూపాయలు గడిస్తున్నారు. కాసుల కక్కుర్తితో కనీసం ప్రమాణాలు పాటించకుండా వాటర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్వో ప్లాంట్లలో కనీస ప్రమాణాలు పాటించకుండా బోర్ వాటర్ ను బాటిల్లో నింపి విషతుల్యమైన కెమికల్స్ కలిపి బ్రాండెడ్ వాటర్ గా కవరింగ్ ఇస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. సాద్ నగర్ లో మున్సిపాలిటీలో మినరల్ వాటర్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. మున్సిపాలిటీ పరిధిలో ఒక్క 20 లీటర్ బాటిల్ 20 రూపాయలకు విక్రయిస్తారు. ఇక ఇంటికి సరఫరా చేస్తే 30 రూపాయల వరకు వసూలు చేస్తూ ఎవరికి నచ్చిన రేట్లు వారు నిర్ణయించుకుంటున్నారు. అయితే నివాస గృహానికి సప్లై చేస్తున్న ఆర్వో ప్లాంట్లలో చాలా ప్లాంట్లకు అనుమతి లేనట్టు తెలుస్తుంది. సాద్ నగర్ పరిధిలో విచ్చలవిడిగా ఈ నీటి వ్యాపారం జరుగుతూ ఉంది. గల్లీకి 2-3 వాటర్ ప్లాంట్లు పెట్టేసి ప్రజలకు నీళ్ళు అమ్మే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పాటించే పరిస్థితి మనకు కనిపిస్తలేదు. పోనీ అధికార యంత్రాంగం అంటే అనుమతులు తీసుకొని ఈ యొక్క వాటర్ ప్లాంట్ నడుపుతున్నారంటే కూడా అది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయే పరిస్థితి. కాబట్టి ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ నీళ్లు ప్రమాణాల ప్రకారంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన ప్రమాణాల ప్రకారంగా ఆ యొక్క ఫిల్టరేషన్ జరిగి అవి ప్రజలకు అందే రకంగా ఉండాలి. వ్యాపారమే పరమావధిగా ఆ వ్యాపారం చేసుకుంటూ లాభాలు ఆర్జించడం కోసం నీటి వ్యాపారం చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నటువంటి ఈ యొక్క వాటర్ వ్యాపారం చేసే నిర్వాహకులపైన చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాస్తవానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ముందు సంబంధిత అధికారులు అనుమతి తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగకుండా నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్వో ప్లాంట్ నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మినరల్ వాటర్ వ్యాపారం ఒక పెద్ద మాఫియాగా మారడంతో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అంతేకాక పర్యవేక్షించే అధికారుల ఉదాసీన వైఖరి మూలంగా రెచ్చిపోతున్న మినరల్ వాటర్ వ్యాపారులు నిబంధనలకు వ్యతిరేకంగా విషతుల్యమైన రసాయనాలు కలిపి నీటిని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలున్నాయి. అయితే కెమికల్ వాటర్ సరఫరాపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడమే కాక వారికి పరోక్షంగా సహకరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. మనం వాటర్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మంచి వాటర్ అంటే ఏది అంటే దానికి రంగు గాని, రుచి గాని, వాసన గాని ఉండకూడదు. ఇవాళ రేపు మనం రుచికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఒకవేళ టేస్ట్ మంచిగా ఉంటేనే అది మంచి వాటర్ అన్న ఉద్దేశంతో మనం అందరం కూడా మినరల్ వాటరు, ఆర్వో వాటరు ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. దాని పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ ఖచ్చితంగా
300 నుంచి 500 మధ్యలో ఉంటే దానిలో ఉన్నటువంటి మినరల్స్ అంటే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, ఫ్లోరైడ్, జింక్, ఐరన్ వంటి సమపాలల్లో ఉంటే మన శరీరానికి కావాల్సినటువంటి లవణాలు మన శరీరానికి అంది మనము ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ ఇటువంటి వాటర్ని కరెక్ట్గా పీపీఎం లేకుండా <50 వాడినా, <250 వాడినా, అట్లాగే ఆ వాటర్లో ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నా అంటే డస్ట్ కానీ, రేడియో కెమికల్స్ కానీ, ఇతర వ్యర్థ పదార్థాలు ఏమన్నటువంటి వాటర్ లీకేజ్ వల్ల కానీ, అటువంటి వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల మనకి వివిధ రకాలైన జబ్బులు వస్తాయి. దాంట్లో ముఖ్యంగా డయేరియా, డిసెంట్రీ, అమీబియాసిస్, పసకలు, టైఫాయిడ్ ఇటువంటి వ్యాధులతో పాటు కొన్ని క్రానిక్ డిసీజెస్, ఫ్లోరైడ్ లాంటివి కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. సో మనము కేవలం టేస్ట్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనం ఓన్లీ మినరల్ వాటరే తాగాలి అన్న ఉద్దేశంతో, అవి మాత్రమే మంచిగా ఉంటాయన్న ఉద్దేశంతో మనం మార్కెట్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ పోయినా కూడా మనం మినరల్ వాటరే, మన ఇంట్లో అయినా మనం బయట అయినా వాటర్ బాటిల్ తప్ప మనం నల్ల నుంచి వచ్చే వాటర్ దాన్నే కాచి చల్లార్చుకొని తాగాలన్న ఉద్దేశం ఎక్కడ కూడా ఎవరికి కూడా కనిపించట్లేదు. పార్ట్స్ పర్ మిలియన్ మనం చెక్ చేసుకోవచ్చు ఒక చిన్న మీటర్ తోటి. అది 250 నుంచి 350, 400 వరకు ఉంటే మనకు సేఫ్ ఉంటుంది. అందులో కావాల్సిన మినరల్స్ అన్నీ ఉంటాయి. సో దయచేసి అందరి విషయాన్ని గుర్తించాలి. అండ్ మినరల్ వాటర్ మంచిది అన్న ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఈ పార్ట్స్ పర్ మిలియన్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లాగే వివిధ దశల్లో మన షాద్నగర్లో కావచ్చు, రాష్ట్రం మొత్తంలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ మినరల్ వాటర్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ అనేవి చాలా వరకు పెరుగుతూ ఉన్నాయి. ఎవరైనా ఈ వాటర్ క్వాలిటీని చెక్ చేసే అధికారులు వాటిపైన దృష్టి పెట్టి ఈ పార్ట్స్ పర్ మిలియన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఆ ప్యూరిటీస్ కరెక్ట్గా ఉంటున్నాయా లేదా, ఆ మినరల్ కంటెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందా లేదా చూసుకోవడం వల్ల మనం రోజు దాదాపుగా 3 నుంచి 5 లీటర్ల నీళ్ళు తాగుతాం. ఉత్త నీళ్లు తాగడం వల్ల, మినరల్స్ లేకపోవడం వల్ల మన శరీరానికి నిస్సత్తు వస్తుంది, నీరసం వస్తుంది. మన బ్రెయిన్ ఫంక్షన్, మన బాడీలో ఉన్నటువంటి వివిధ భాగాల యొక్క ఫంక్షన్ అనేది చాలా వరకు కూడా కుంటుపడుతుంది అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ విషయాన్ని అందరూ గమనించాలి. వాటర్ అంటే రంగు, రుచి, వాసన లేనిది. మరొకసారి తెలియజేస్తున్నాను. పార్ట్స్ పర్ మిలియన్ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని 300 వరకు ఉంచుకొని ఆ నీరు తాగడం వల్ల మనకు లాభం చేకూరుతుందని మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇక మినరల్ వాటర్ మాఫియాపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీలో మినరల్ వాటర్ కేటగాళ్లు భరతం పట్టాలని కోరుతున్నారు. శుద్ధ జలాల పేరుతో గొంతులో గరళం పోస్తున్న దళారీల అంతు చూడాలంటున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లపై అధికారులు ఆకస్మిక దాడులు జరిపి చర్యలు తీసుకోవాలంటున్నారు. షాద్నగర్లో పుట్టగొడుగుల్లా ప్రతి గల్లీలో ఆ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కేవలం వాటర్ బాటిల్లో బోర్ వాటర్ నింపుతున్నారు తప్ప అది ఫిల్టర్ చేయడం లేదు. దీనిలో ఎటువంటి కెమికల్ బోర్ వాటర్తో సహా అందులో ఒక కెమికల్ కలిపి వాటర్ సప్లై చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఎంతో అనారోగ్యానికి గురవుతున్నారు. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకొని ఇటువంటి వాటిని నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలని, అలాగే వాటర్ ప్లాంట్ నిర్వహించే నిర్వాహకులు ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా ఎంతో మంచి జరుగుతుంది. కాబట్టి ఇంతకు ముందుకు పూర్వం బోర్ వాటర్ తాగే ప్రజల ప్రాణాలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవి. ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఎంతో నష్టపోతున్నారు జనము. ఆ వాటర్లో కెమికల్స్ కలిపి ఎటువంటి కెమికల్స్ కలుపుతున్నారో కూడా ఎవరికి తెలియదు. ఖాళీ టేస్టింగ్ కోసమే ప్రజలు ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఎన్నో జబ్బులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు రక్షించాలని, వీటిపై ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ, గ్రామ పంచాయతీలో ప్రతి అధికారులు కానీ వాటిపై చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తంగా ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అనుమతులు లేని ఆర్ఓ ప్లాంట్లను వెంటనే సీజ్ చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చూశారు కదా, చాలా వాటర్ ప్లాంట్ వాళ్ళు బోర్ నీళ్ళనే మినరల్ వాటర్గా విక్రయిస్తూ చలామణి అవుతున్నారు. మీరు ప్యూరిఫై వాటర్ కొనాలనుకున్నప్పుడు ఆ కంపెనీ యొక్క ISO సర్టిఫై చేసిందా లేదా తెలుసుకొని కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే మన ఆరోగ్యాలు మనమే చెదరగొట్టున్నాం. ప్రజలారా తస్మత్ జాగ్రత్త.